రష్యా యుక్రెయిన్ మధ్య నడుస్తున్న సైలెంట్ వార్ ఒక్కసారిగా నాటో దేశాల గుండెల్లో వాయిలెంట్ సెగలు పుట్టిస్తుంది. యుద్ధంలో కొత్తగా తెరపైకి వచ్చిన రష్యా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మైండ్ గేమ్ ఇప్పుడు ఐరోపా ఖండాన్ని వణికిస్తుంది. కీవ్ వదిలిన బాణాలు మాస్కో వైపు కాకుండా నాటో దేశాల వైపు దూసుకెళ్తున్నాయి. వాటిని అడ్డుకోవడానికి బాల్టిక్ దేశాలు కింద మీద పడుతున్నాయి. అసలు బాల్టిక్ దేశాల్లోకి యుక్రెయిన్ డ్రోన్లు ఎందుకు దూసుకెళ్తున్నాయి? యుక్రెయిన్ డ్రోన్లు దారి తప్పుతున్నాయా లేక రష్యానే వాటి రూట్ మారుస్తుందా? అసలు ఈ డ్రోన్ల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఉక్రెయిన్ డ్రోన్లు నాటో వైపు వెళ్తున్నాయా? రష్యా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మైండ్ గేమ్ ఏంటి? రష్యా నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధం తప్పదా? పశ్చిమాసియా యుద్ధం సెగలు పుట్టిస్తోంది. మరోవైపు సైలెంట్ గా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వైలెంట్ గా మారుతోంది. ఇటీవలే రష్యాపై డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకు పడుతోంది. ప్రధానంగా రష్యాను ఎక్కడ దెబ్బ కొడితే గట్టిగా తగులుతుందో సరిగ్గా అక్కడే ఉక్రెయిన్ కొడుతోంది. మాస్కోకు కాసులు కురిపించే రష్యా ఓడరేవులు, చమురు ఎగుమతులు వంటి ఆర్థిక నాడులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ వాడుతున్న డ్రోన్లు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ డ్రోన్ల ప్రయాణంలో ఒక కొత్త సమస్య వచ్చిపడింది. కొన్ని డ్రోన్లు గాల్లో ఉండగానే తమ మార్గాన్ని తప్పి రష్యాకు బదులుగా పక్కనే ఉన్న ఇతర దేశాల సరిహద్దుల్లోకి దూసుకెళ్తున్నాయి. చివరికి నాటో కూటమికి చెందిన దేశాల భూభాగాల్లో కుప్పకూలుతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది అన్న ప్రశ్న ఇప్పుడు ఐరోపా వ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన కీలకమైన ప్రశ్నగా మారింది. బాల్టిక్ సముద్ర తీరంలోని రష్యా ఓడరేవులను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. వాటిపై దాడులకు సుదూర లక్ష్యాలను ఛేదించే సూసైడ్ డ్రోన్లను కీవ్ ఉపయోగించింది. రష్యా మొత్తం చమురు గ్యాస్ ఎగుమతుల్లో సుమారు 40% ఈ రేవుల నుంచే జరుగుతాయి. కాబట్టి వీటిని దెబ్బతీయడం ఉక్రెయిన్ కు వ్యూహాత్మకంగా కీలకం. కానీ ఇక్కడే భౌగోళిక పరమైన చిక్కు వచ్చి పడింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి ఉత్తర దిశగా బాల్టిక్ తీరంలోని రష్యా నౌకాశ్రయాల వైపు ఈ డ్రోన్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అవి దారి తప్పుతున్నాయి. నిజానికి బాల్టిక్ సముద్ర తీరంలోని రష్యాపై దాడి చేయాలంటే ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాల సరిహద్దులకు అత్యంత సమీపం వెళ్లాల్సి ఉక్రెయిన్ డ్రోన్ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ 3 దేశాలు నాటో కూటమిలో సభ్యులు. గత కొన్ని వారాలుగా ఈ డ్రోన్లలో కొన్ని సదరు దేశాల గగనతలంలోకి చొరబడుతున్నాయి. నిజానికి ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే రాడర్లు, ఆయుధ వ్యవస్థలు, సామర్థ్యం లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా దేశాలకు ఉంది. అయితే సరిహద్దుల వెంబడి మోహరించే ఇలాంటి రక్షణ దళాల సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రక్షణ కోసం అవసరానికి మించి బలగాలను మోహరిస్తే త్వరగానే శక్తినంతా కోల్పోయి అలిసిపోయే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం భద్రతాపరంగా నాటో దేశాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. బాల్టిక్ సముద్ర తీరంలో నాటో దేశాల్లోకి డ్రోన్లు చొరబాటు సంఘటనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మే 19న ఎస్టోనియా గగనతలంలోకి దూసుకొచ్చిన అనుమానాస్పద ఉక్రెయిన్ డ్రోన్ను నాటో యుద్ధ విమానం కూల్చివేసింది. బాల్టిక్ దేశాలు 2004లో నాటో కూటమిలో చేరాయి. ఆ తరువాత ఈ కూటమి రక్షణ కోసం ఒక సైనిక యుద్ధ విమానం రంగంలోకి దిగి కాల్పులు జరపడం ఇది మొదటిసారని నాటో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే అంటే మే 20న ఒక డ్రోన్ లిథువేనియా రాజధాని విల్నియాసు వైపు దూసుకొచ్చింది. దీంతో అక్కడి ప్రజాప్రతినిధులు ప్రాణభయంతో బంకర్లలోకి పరుగెత్తారు. ఇప్పటి వరకు ఇలా దారి తప్పి వచ్చిన ఉక్రెయిన్ డ్రోన్లతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. చాలా వరకు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. మరికొన్ని బాలిస్టిక్ గగనతలం దాటి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్ డ్రోన్లతో ప్రాణ నష్టం నమోదు కాకపోవచ్చు, కానీ స్థానిక ప్రజల్లో మాత్రం అభద్రతాభావం, ఆందోళన తీవ్రంగా పెరుగుతున్నాయి. తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టు ఆయా దేశాలు ప్రజలు వాపోతున్నాయి. నిత్యం భయం నీడలో బతుకుతున్నట్టు వాపోతున్నారు. మరోవైపు లిథువేనియాపై దాడి జరగొచ్చనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఒకవేళ లిథువేనియాపై యుద్ధమే జరిగితే అత్యవసర పరిస్థితుల్లో పారిపోవడానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకున్నట్టు ఆ దేశ ప్రజలు చెబుతున్నారు. డబ్బు, పాస్పోర్టులు, బతకడానికి అవసరమైన వస్తువులు, నీళ్లు ఇలా అన్నీ సర్దుకున్నారట. ఒకవేళ లిథువేనియాపై దాడి జరిగితే ఎక్కడికి పారిపోవాలనే దానికి సంబంధించిన ఒక ప్లాన్ను కూడా సిద్ధం చేసుకున్నారట ఈ బాల్టిక్ దేశపు ప్రజలు. అయితే ఈ డ్రోన్లని ఉక్రెయిన్కు చెందినవేనని అటు కీవ్, ఇటు బాల్టిక్ దేశాలు అంగీకరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అసలు వివాదం ఏమిటంటే ఈ డ్రోన్లు ఎందుకు బాల్టిక్ దేశాల వైపు దూసుకొస్తున్నాయి? ఎందుకంటే ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది రష్యా వైపు, కానీ అవి మాత్రం బాల్టిక్ గగనతలంలోకి దూసుకొస్తున్నాయి.
దీనంతటికీ రష్యాయే కారణమని ఉక్రెయిన్, బాల్టిక్ దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. రష్యా వాడుతున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కారణంగానే ఉక్రెయిన్ డ్రోన్లు దారి తప్పుతున్నట్టు నాటో దేశాలు వివరిస్తున్నాయి. అసలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఏమిటి? కంటికి కనిపించని రేడియో తరంగాలు, సిగ్నల్స్ తో యుద్ధం చేయడాన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. సాధారణ యుద్ధంతో తుపాకులు, మిస్సైలు వాడితే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో శత్రువుల కమ్యూనికేషన్ సిస్టమ్స్, రాడర్లు, గైడెడ్ మిస్సైళ్లను నిర్వీర్యం చేయడానికి విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. డ్రోన్లు జీపీఎస్ ఆధారంగా లక్ష్యాల వైపు దూసుకెళ్తాయి. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏం చేస్తుందంటే డ్రోన్లలోని జీపీఎస్ ను జామ్ చేస్తుంది, లేదంటే జీపీఎస్ సిగ్నల్స్ ను ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తప్పుదోవ పట్టిస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. రష్యా కావాలని ఈ పని చేస్తున్నట్టు తమ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెబుతోంది. ఇవి కేవలం తాము పైకి చెబుతున్న ఊహజనిత ఆరోపణలు కావంటోంది ఉక్రెయిన్. అందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని కీవ్ వెల్లడించింది. అయితే రష్యా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన కథను వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో రష్యా రాయబారి ఈ డ్రోన్లపై స్పందించాడు. రష్యాపైకి సైనిక డ్రోన్లను ప్రయోగించడానికి లాట్వియా, ఇతర బాల్టిక్ దేశాలు భూభాగాలను ఉక్రెయిన్ దాడి చేస్తోందని ఆరోపించాడు. ఈ దాడులను తాము తిప్పి కొడుతున్నామని రష్యా రాయబారి వెల్లడించారు. అయితే ఈ రెండు వాదనలను తలకిందులా చేసే మూడో కోణం కూడా ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. రష్యాపై దాడులు చేసే క్రమంలో ఉక్రెయిన్ కావాలనే బాల్టిక్ సరిహద్దులను అత్యంత సమీపంలో డ్రోన్లను ప్రయోగిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాల్టిక్ సరిహద్దులను రక్షణ కవచంలా ఉక్రెయిన్ వాడుకుంటోందని స్వీడన్ మిలిటరీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు నాటో గగనతలాన్ని ఉక్రెయిన్ ఎందుకు ఉపయోగించుకుంటోంది? వాస్తవానికి నాటో భూభాగం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను అడ్డుకోవడానికి రష్యా క్షిపణులను ప్రయోగించాలి. ఒకవేళ ఆ క్షిపణులు బాల్టిక్ దేశాలలోకి దూసుకెళ్తే నాటో కూటమితో నేరుగా యుద్ధానికి రష్యా దిగాల్సి వస్తుంది. అందుకే ఎదురుదాడి చేయడానికి రష్యా భయపడుతోందన్నది నిపుణుల అంచనా. దాన్నే ఆసరాగా తీసుకుని ఉక్రెయిన్ తమ వ్యూహాలను రచించుకున్నట్టు నిపుణులు వివరిస్తున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఇదే నిజమైతే ఉక్రెయిన్ తన సొంత సైనిక వ్యూహాల కోసం నాటో విధించిన లక్ష్మణ రేఖలను ఆసరాగా చేసుకుంటోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు ఇప్పటికే ఆయా దేశాల్లో తీవ్ర రాజకీయ అలజడికి దారితీశాయి. లాట్వియా సరిహద్దు వెంబడి జరిగినంత వైమానిక రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ దేశ రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే ఇదే అంశంపై లాట్వియా ప్రధానమంత్రి వికాస్ సెలీనా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పుడు యూరప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఐరోపా దేశాల నాయకులు రష్యాను అతిపెద్ద ముప్పుగా భావిస్తున్నారు. ఐరోపా రక్షణ కోసం వేలాది మంది సైనికులను మోహరించిన నాటోలోనే అతిపెద్ద సైనిక శక్తిగా పేరున్న అమెరికా ఇప్పుడు యూరప్పై అగ్రదేశం గుర్రుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను బెదిరిస్తున్నాడు. నాటో కూటమి నుంచి తాము తప్పుకుంటామని తేల్చి చెబుతున్నాడు. ఇటీవలే జర్మనీ నుంచి తమ 5,000 మంది సైనికులను వెనక్కి రప్పించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఉక్రెయిన్ తన మనుగడ కోసం తీవ్రంగా పోరాడుతోంది. యుద్ధంలో ఎలాగైనా గెలవాలని రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య చిక్కుకున్న 3 చిన్న నాటో దేశాలు మాత్రం ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిరంతరం భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి.